అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం తిరుమలవాడ జాజుపాలెం గ్రామాల్లో 2 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేక ఓవైపు మంచినీరు లేక విద్యుత్ లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోన గణేష్ మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలియజేశారు. అయితే తమ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఎదురుగాళ్ల కారణంగా గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫర్ మరమ్మతులకు గురైందని, గత 2 రోజులుగా గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక మంచినీటి సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని, ఇదే విషయంపై సంబంధిత శాఖల అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంచుమించు ఇప్పుడు 2 రోజుల నుంచి లేదండి. దాని గురించి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మాకి వాస్తవంగా ఉన్నటువంటి హ్యాండ్ బోర్డ్స్ గానీ మాకి లేదనుకుంటే రెగ్యులర్ గా కరెంటు సదుపాయం గానీ కల్పించాలి. ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా సక్రమంగాను కొత్త స్తంభాలు వేయాలని మేము పంచాయతీ పూర్వకంగాను మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేదనుకుంటే భవిష్యత్తులోని దీని మీద పెద్ద ఉద్యమం చేసే పరిస్థితి ఉంది. బోర్లు సక్రమంగా పనిచేయట్లేదు సార్. మాకి ఇక్కడ ఉన్నటువంటి జాజిపాలెంలోని మాత్రము ఒక బోర్ మాత్రమే పనిచేస్తుంది సార్. జనాభా నుంచి 250 మంది పై ఉంటారు సార్. వాటర్ కాలువ నుంచి తెచ్చుకుంటున్నాం సార్. మాకి చాలా ఇబ్బందిగా ఉంది. కరెంటు అవైలబిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా అవుతున్నాం సార్. మరి ఎందుకంటే తప్పని పరిస్థితుల్లోనే మాకి మోటార్ పనిచేయకపోవడం, ఇక్కడ హ్యాండ్ బోర్లు పనిచేయకపోవడం వల్ల, కరెంట్ లేకపోవడం వల్ల మోటార్ పనిచేయట్లేదు. హ్యాండ్ బోర్స్ ఏమో ముందు నుంచే రిపేర్ లో ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది పడి మేము కాలువ నీరు తాగడం అనేది జరుగుతుంది. అక్కడక్కడ జరుగుతుంది సార్. ఆల్రెడీ సీజన్ వచ్చింది, మలేరియా టైఫాయిడ్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి సీజనల్ గాను దానికి అనుకూలంగాను అధికారులు